యాప్ దొరికిందిగా ఇంకో వీడియో చేసి పెడదామని మీకోసం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన సర్ అనేది ప్రజాస్వామ్యానికి మరొక ప్రమాదకరమైన హేతువు అని ఒక వ్యక్తి ప్రకటించారు. ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యక్తి మాట్లాడితే ఏమైంది, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటారా? ఆయన గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఖురేషీ గారు. సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఆయన సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది, ఓట్లని తొలగించడానికే పనికి వస్తుంది. తొలగించడం అనేది అదో పెద్ద హక్కులాగా భావిస్తున్నారు వాళ్ళు. ఇదేం భిక్షం కాదు ఓటర్ల పాలిట. ఓటర్లకి ఓటు హక్కు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భిక్షంలాగా వేసేది కాదు అని చాలా ఘాటుగా మాట్లాడారు ఆయన. మరి ఈ ఘాటుదనం అనేది ఎంతమందికి తాగుతుందో తెలియదు, కానీ మనకైతే ప్రస్తుతానికి సర్రమంటూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం మొన్న ఒక రోజు ఒక వీడియో పెట్టాం, తర్వాత పొడిగించారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పొడిగించడం దేనికి? డేట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డేట్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక్కడ మార్పులు చేర్పులు అనే పదం మనం మనకి అనువుగా వాడుకుంటున్నాం, కానీ ఇది యాక్చువల్గా తీసివేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఎన్యూమరేషన్స్ అయిపోయినాయి అంటే ఫామ్స్ ఇచ్చేయటం అయిపోయింది అని చెప్తున్నారు. ఎన్యూమరేషన్ అయిపోవటం అంటే బిఎల్ఓలు వచ్చి ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని డిజిటలైజేషన్ చేస్తే పూర్తయినట్టు. అది కాకుండా కనబడ్డట్టు ఆ బిఎల్ఓ ఫామ్స్ ఇచ్చేసేసి అయిపోయింది అంటే ఏం లేదు, ఇక చేతులు దులుపుకున్నట్టు అనమాట. అలా చేస్తే పద్ధతి కాదు. ఓటు హక్కు ప్రమాదంలో పడినట్లే అని ఈ దినం వారు మీకు సెలవు ఇవ్వచ్చు చాలా తెలివిగా. ఏది ఆ తప్పేదో మనదైనట్టు. అసలు ఓటర్ల జాబితాలో ఉన్న వాడి ఓటుని ఏ ప్రాతిపదికన నువ్వు తీసేస్తున్నావు అనేదానికే ఒక వివరణ లేదు. ఏంటంటే నేను వచ్చినప్పుడు ఈ ఫామ్ నువ్వు ఫిల్ చేసి లేదు కాబట్టి నీ ఓటు తీసేస్తాం అంటారా? కరెక్టేనా అది? పైగా మీరు ఒక్కసారి రాకపోయినా కాదు, మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వచ్చేంతవరకు కూడా అన్నట్టు ముందు చెప్తుంది. తర్వాత ఏమో కనీసం గేటు దగ్గరైనా ఆ ఫామ్స్ వేసి వెళ్ళొచ్చు కదా, అది చేయకుండా. సరే, ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా లోపాలతో కూడే ఉంటుంది. లక్ష్యం గొప్పగా ఉంటుంది, కార్యాచరణ లోపభూయిష్టం, ఫలితం ప్రజలకి అష్టకష్టాలు. ఏది తీసుకొచ్చినా సరే ఇలాంటి విమర్శలు ఎదుర్కోకుండా ఉండాలంటే యంత్రాంగం సరిగ్గా పనిచేయాలంటే పైనుంచి అజమాయిషీ కానీ వాళ్ళకి కావాల్సినంత గడువు కానీ ఇవ్వాలి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మాకు గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసర్వేలో తప్పులు ఉన్నాయి, టైం కావాలంటుంటే లేదు మాకు ఈ టైంలోపు కావాలంటారు. మరి టైం కావాలన్నప్పుడు అఫీషియల్సే టైం కావాలంటే ఇవ్వాలి కదా. అట్లానే సర్రుకు కూడా కావాల్సినంత సమయం కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు లేవు కదా ఎన్నికలు, ఇంకా 2 ఏళ్ల తర్వాత కదా. 2 ఏళ్ల తర్వాత కోసమని ఒక 2 నెలలు 3 నెలల్లో మొత్తం అయిపోగొట్టేస్తామంటే ఎలా కుదురుతుంది? మరి ఇది ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఖురేషీ ఇలాంటి పెద్ద పదవిలో, దానికి సంబంధించిన పదవిలోనే కొనసాగిన ఆయన మాట్లాడిన తర్వాత అయినా ఏదైనా ఫలితం ఉంటుందా? చూద్దాం.